సో మీకు ఈ 3 పేర్లలో మీకు బాగా ఇష్టమైన పేరేంటి? శ్రీదేవి, జాబిలి, రాజమ్మ. ఫస్ట్ యాక్చువల్లీ నా పేరెంట్ నాకు అసలు నచ్చదు అంటే శ్రీదేవి ఎందుకండి సూపర్ స్టార్ పేరు అది. శ్రీదేవి ఎందుకండి సూపర్ స్టార్ పేరు అది. అయ్యో అది ఓకే అంటే సూపర్ స్టార్ శ్రీదేవి గారు. అవును కరెక్ట్ బట్ అలా అంటలేదు మామూలుగా నాకు ఆ పేరు నాకు కొంచెం ఓల్డ్గా అనిపిస్తుంది. ఓల్డ్గా అనిపించింది నాకు అసలు ఇష్టం. మీ పక్కన శ్రీదేవి కాకుండా ఇంకో హీరోయిన్, ఈ హీరోయిన్ అయితే రీప్లేస్ చేయొచ్చు, సూటబుల్, ఓకే, భర్తీ చేయగలదు శ్రీదేవి ప్లేస్ని అని హీరోయిన్. నేను కాకుండా వేరే అమ్మాయి అంటున్నారా? అది అసలు అర్థం కాలేదు. ఓకే సారీ. సో ఇద్దరికి క్వశ్చన్ ఇప్పుడు. సో అక్కడక్కడ యూట్యూబ్లో థంబ్నెయిల్స్ ఏదో మీ లవ్ స్టోరీ గురించి అడుగుతున్నట్టు, మీరు ఏదో మీ లవ్ స్టోరీ గురించి మాట్లాడుతున్నట్టు అక్కడక్కడ చూస్తున్నాం, మీరు కూడా చూసే ఉంటారు. వాట్ అబౌట్ దట్ థంబ్నెయిల్స్? ఎడిట్ చేసే వాళ్ళని అడగాలి మీరు thumbnail. మమ్మల్ని అడిగితే మాకే ఓకే, అంటే మీరేమనుకుంటున్నారు అనేది నేను చెప్పేసాను ఆల్రెడీ, జస్ట్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అని చెప్పి మాకే చిరాకు ఫ్రెండ్స్ అని చెప్పడానికి. మీరు thumbnail చూస్తున్నారు కానీ లోపల వీడియో చూడట్లేదు. ఓకే, అంటే నేను వీడియో చూసే ఏం లేదు, నేను thumbnail గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. thumbnail అలా పెట్టడం గురించి. ఎందుకంటే వీడియోలో ఏమైనా ఉంటే డైరెక్ట్గా మిమ్మల్ని అడిగేవాళ్ళు. హాయ్, హలో, వెల్కమ్ టు సెలబ్రిటీ టాక్స్. ఎప్పట్లాగే ఇవాళ కూడా మీ ఫేవరెట్ స్టార్స్తో మేము ముందుకు వచ్చా. సో కోర్ట్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న జంట మళ్ళీ అదే కాంబినేషన్లో బ్యాండ్ మేళ మూవీతో మన ముందుకు రాబోతున్నారు హర్ష్ రోషన్ అండ్ శ్రీదేవి. సో వాళ్ళు కాంబినేషన్లో వస్తున్న బ్యాండ్ మేళ మూవీ March 26th థియేటర్స్లోకి రాబోతుంది. ఈ సందర్భంగా సో ఈ కపుల్ని అడిగి ఆ సినిమా విశేషాలని, షూటింగ్ వెనుకున్న కష్టాలని, సరదాలని అన్నీ తెలుసుకుందాం. హాయ్, వెల్కమ్ రోషన్ అండ్ శ్రీదేవి. సో బ్యాండ్ మేళం టైటిల్ అదిరిపోయింది, మంచి సౌండింగ్ ఉంది. దానికి తగ్గట్టుగానే ఒక విలేజ్ నేటివిటీలో స్టోరీ, టీజర్ చూస్తున్నా, ట్రైలర్ చూస్తున్నా, సాంగ్స్ చూస్తున్నా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఎలా ఉంది ఆఫ్టర్ షూటింగ్ మీ ఫీలింగ్, మీ ఎక్స్పీరియన్స్? ఇట్స్ వెరీ నైస్ అండి, చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, సో మీ అగైన్ మళ్ళీ మీరే ఈ సినిమాలో మీ కాంబినేషన్లో, మీ ఇద్దరు కాంబినేషన్లో ఇలా చేయటం అంటే, మధ్యలో మీ సినిమా టుక్ టుక్ అనే సినిమా వచ్చింది అనుకోండి, టుక్ టుక్ ఫస్ట్ చేశారా, కోర్ట్ ఫస్ట్ చేశారా? షూట్ 1.5 year బ్యాకే చేశాను. కోర్ట్ కంటే ముందు 1.5 year ముందే చేశారు. బట్ ఆఫ్టర్ కోర్ట్ అది రిలీజ్ అయింది. సేమ్ ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకింగ్స్. ఓకే, సో మీది మంచి పేరు, సో మంచి ఏమంటారు రెస్పాన్స్ ఉంది మీ ఇద్దరికి. మళ్ళీ మీ ఇద్దరిని ఈ సినిమాలో పిక్ చేసుకోవడానికి కారణం ఏంటి, మీకు ఏమన్నా తెలుసా? తెలియదా? తెలుసుకోవాలని అనుకోవట్లేదా? అంటే వెంకట్ గారు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారండి. ఓకే, సో మేబీ అంటే ఆఫ్టర్ కోర్ట్ ఈ కథ విన్నాక మేమిద్దరమే అనిపించాం. సో కథ విన్న తర్వాత ఈ కథకి మీ ఇద్దరం యాప్ట్ సూట్ అవుతాం అని అనిపించింది. నాకు కాదు, ప్రొడ్యూసర్ గారికి. రైట్, ఓకే. మీరు కథ విన్న తర్వాత మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా, మాకి అంటే ఈ కథకు మేము సూటబులే అని. కథ విన్న తర్వాత మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా. ఇప్పుడు ఆయన కథ రాసుకున్నప్పుడు, కథ ఆయన సెలెక్ట్ చేసుకున్నప్పుడు, సో మిమ్మల్ని పిక్ చేసుకోవాలని అనుకుని ఉంటారు. ఎప్పుడైతే మిమ్మల్ని పిక్ చేసుకున్నారో మీ ఒపీనియన్ మీకేమనిపించింది ఈ కథ గురించి, బ్యాండ్ మేళం కథ గురించి? బాగా అంటే కొత్తగా అనిపించింది అండ్ ఇట్స్ నైస్ అండి. అంటే చేయొచ్చు అన్న ఫీలింగ్ ఉందండి. మేమే యాప్ట్ అవుతాం అని అనుకోలేదు, బట్ చేయొచ్చు, బాగుంటుంది మేము ఇద్దరం చేస్తే అన్నట్టు అనిపించింది. రైట్, సూపర్ అండి, నిజంగానే చాలా బాగుంది. అంటే ఈ స్టోరీ మనం ట్రైలర్లో చూసిన దాన్ని బట్టి అర్థం చేసుకుంటే బావ మరదల క్యారెక్టర్లో మీకు చాలా బాగా ఏమంటారు కుదిరింది ఆ కాంబినేషన్ మీ ఇద్దరికి. మరి బావ మరదలుగా చూపించారు కదా. అవును, అంటే చిన్నప్పటి నుంచి పరిచయం లేదా, మధ్యలో పరిచయం అయ్యారా? కదా ఇద్దరు ఒక ఇంట్లోనే చిన్నప్పటి నుంచి చూపించారు. సో ఇంటర్ నుంచి బీటెక్ అయిపోయే లైఫ్ స్టోరీలో అది. బట్ మేము కనపడ్డం అనుకోండి, అంటే మా ఆర్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంతేలేండి. ఓకే, 10th class బిఫోర్ దట్ చైల్డ్ క్యారెక్టర్స్ కాబట్టి అదంతా కాదు, మీ క్యారెక్టర్స్ మెయిన్గా కనిపించేది ఇంటర్ 10th నుండి మొదలవుతుంది మా కథ ఎగ్జాక్ట్గా. ఓకే, సో ఈ సినిమాలో సాంగ్స్ ఇప్పటికే 3-4 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి అనుకుంటా, చాలా బాగున్నాయి అన్ని సాంగ్స్. ఒకటి లవ్ ఫెయిల్యూర్ సాంగ్ రామ్ మిరియాల గారు పాడింది కానీ, ఇంకో రామ్ పాడింది కానీ,
తిప్పుకుంటున్నాం సాంగ్ అని చాలా మంచి రెస్పాన్స్ ఉంది. సో మేము రాజ్ మ్యూజిక్ ఛానల్ కూడా మాది, రాజ్ మ్యూజిక్లో మీ సాంగ్స్ రెగ్యులర్గా టెలికాస్ట్ అవుతుంటాయి. చాలా బాగా రెస్పాన్స్ ఉంది ఆడియన్స్ నుంచి. థ్యాంక్ యూ. అడిగి మరీ నేర్చుకుంటారు. బిఫోర్ కోటి సినిమా అప్పుడు కూడా మీ ప్రేమలో అనే సాంగ్ కాలర్స్ ఎక్కువ కాల్ చేసినప్పుడు పాట పాడమంటే ప్రేమలో సాంగే వాడేవాళ్ళు. అవునా? సో ఇప్పుడు మళ్ళీ తిప్పుకుంటున్నాం సాంగ్, ఈ సాంగ్ బాగా అందరూ బాగా రిపీట్ చేస్తున్నారు సాంగ్ని. సో కాచర్ల శ్యామ్ గారు అండ్ చంద్రబోస్ గారు ఈ సినిమాకి లిరికిస్టులు. సో ఇద్దరు అన్ని మంచి సాంగ్స్ ఇచ్చారు. బేసిక్గా మీకు ఫేవరెట్ లిరికిస్ట్ అంటే ఎవరు జనరల్గా ఈ సినిమాలో లిరిక్ రైటర్స్ అని కాకుండా? సిరివెన్నెల సీతారాం సార్. సిరివెన్నెల గారు. సో మెలోడీస్ ఎక్కువ వింటారా మీరు? డెప్త్ మీనింగ్ ఉన్నవి మీకు బాగా ఇష్టం. సో ఆయన ఎక్కువ ఎమోషనల్ సాంగ్స్ ఎక్కువ రాశారు. అవునండి. అంటే రిజల్ట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా నుంచి మీరు? రిజల్ట్ అనేది అసలు ఎప్పుడు మన చేతిలో ఉండదు కదండి. బట్ కాన్ఫిడెన్స్ అయితే ఉంది అందరికి నచ్చుద్దని. అంటే రిజల్ట్ వాళ్ళు కరెక్ట్. యూనో అంటే ఇక్కడ ఉన్న పేర్లు కానీ, ఇక్కడ పనిచేసిన వ్యక్తులు కానీ, సినిమాలో క్యాస్ట్ అండ్ క్రూ కానీ, సినిమాని తీసుకున్న వాళ్ళు కానీ, వాళ్ళందరి పేర్లు ఇవన్నీ చూస్తే యూనో ఒక మంచి ధైర్యం అయితే ఉంది సినిమా చాలా బాగుంటుందని. సో యా, అది డెఫినెట్గా ఆడియన్స్ చూసిన తర్వాతే రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో డైరెక్టర్ గారు ఈ సినిమాలో ఎమోషన్స్ బాగా చూపించారని ఒక చిన్న టాక్ వస్తుంది. సో కోటి సినిమాలు కూడా మీరు మంచి ఎమోషన్స్ పండించారు, అది కూడా మంచి ఎమోషనల్ స్టోరీ. ఎమోషన్స్ ఎప్పుడైతే బాగా హైలో ఉంటాయో సినిమా ఆడియన్ని ఖచ్చితంగా హుక్ చేస్తుంది. కరెక్ట్. సో అలాంటి సీన్స్ ఈ సినిమాలో ఉన్నాయా? ఎమోషనల్గా హుక్ చేసే సీన్స్ చాలా. అంటే ఈ సినిమాలో ఇది లేదు అనే ఎమోషన్ లేకుండా అన్ని ఎమోషన్స్ ఉంటాయి. యా, అందుకే సబ్ టైటిల్ ఎవ్రీ బీట్ హ్యాస్ అన్ ఎమోషన్ అని. రైట్. సో సబ్ టైటిల్లోనే ఉంది కదా ఎమోషన్, నేను అబ్జర్వ్ చేయలేదు. ఓకే. సో రాజమ్మ ఎందుకు భయపడుతున్నా? నేను ఏమైనా టీచర్లా కనిపిస్తున్నాను అంటే ఎప్పుడూ నవ్వుతూ అల్లరిగా కనిపిస్తారు కదా, ఇవాళ నేను కూర్చోగానే సైలెంట్. ఓకే. సో జాబిల్లి, అంతకంటే ముందు శ్రీదేవి, ఇప్పుడు రాజమ్మ. నాకు తెలిసి ఇప్పుడు అంటే మీ పేరు, కోటి సినిమాలో పేరు, ఆ రెండు పేర్ల కంటే రాజమ్మ ఎందుకు బాగా దూసుకెళ్తుంది జనాల్లో అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందండి. అంటే మేము మొన్న ఏదో ఈవెంట్లో వెళ్ళినప్పుడే వాళ్ళు స్టార్ట్ చేశారు రాజమ్మ అని పిలవడం. అంటే ఇప్పుడు ఈ సినిమాలో తనకున్న డైలాగ్స్లో డైలాగ్ ముందు వెనక రాజమ్మ పెట్టేశారు. చాలా చోట్ల రాజమ్మ రాజమ్మ అని పిలుస్తూ ఉంటాడు కదా. పాట కూడా ఉంది కదా రాజమ్మ అనే పేరుతో, పాటలో కూడా మెన్షన్ చేశారా? సో ఆ పేరు కొంచెం క్యాచీగా ఉంటుంది, అంటే విలేజ్ నేటివిటీలో. సో అందరికీ ఏమంటారు, అందరినీ అట్రాక్ట్ చేసే నేమ్ అది. సో ఫ్యూచర్లో రాజమ్మ అనే పేరే మీకు పిలుస్తారేమో ఎక్కువగా. సో మీకు ఈ మూడు పేర్లలో మీకు బాగా ఇష్టమైన పేరేంటి? శ్రీదేవి, జాబిలి, రాజమ్మ. ఫస్ట్ జాబిలి అనే పేరు చాలా ఇష్టం. ఓకే. తర్వాత రాజమ్మ. యాక్చువల్లీ నా పేరెంట్ నాకు అసలు నచ్చదు. అంటే శ్రీదేవి అంటే సూపర్ స్టార్ పేరు అది. అయ్యో అది ఓకే, సూపర్ స్టార్ శ్రీదేవి గారు. అవును కరెక్ట్. బట్ అలా అంటలేదు. అంటే మామూలుగా నాకు ఆ పేరు నాకు కొంచెం ఓల్డ్ గా అనిపిస్తుంది. ఓల్డ్ గా అనిపించింది నాకు, అసలు ఇష్టం. రాజమ్మ ఇంకా ఓల్డ్ తెలుసా మీకు? అవును, బట్ రాజమ్మ బట్ మీ జనరేషన్ తెలియదు అది, కాబట్టి మీకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు మేబీ. బట్ రాజమ్మ అనేది బాగుంది, కొంచెం క్యూట్. బట్ అయితే అందరం శ్రీదేవి అని ఫిక్స్ అయిపోదాం. ఓకే. ఎందుకని అలాగా? శ్రీదేవి గారిని గుర్తు చేస్తారేనా? అంటే యాక్టింగ్ అంటే ఇప్పుడు మీరు మేబీ మీ ఏజ్కి శ్రీదేవి గారు, అంటే శ్రీదేవి గారు కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారండి, మీకంటే చిన్న ఏజ్ నుంచే చేశారు. మేబీ చెప్పలేమండి, మనల్ని జనాలు ఎక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెడతారో తెలియదు. ఓకే. అండ్ నెక్స్ట్ బ్యాండ్ మేళంలో మీ పక్కన శ్రీదేవి కాకుండా ఇంకో హీరోయిన్, ఈ హీరోయిన్ అయితే రీప్లేస్ చేయొచ్చు, సూటబుల్, ఓకే, భర్తీ చేయగలదు శ్రీదేవి ప్లేస్ని అని హీరోయిన్ ఎవరు? అసలు నాకు ఆ థాటే రాలేదు. సరే, ఇదే క్వశ్చన్ శ్రీదేవి గారిని అడుగు. నేను ఎప్పుడు ఆలోచించలేదా? సరే, క్వశ్చన్ రివర్స్ చేద్దాం. ఇప్పుడు రోషన్ ప్లేస్లో ఈ సినిమాలో ఒకవేళ మీ పక్కన వేరే హీరో అయితే ఏ హీరోని రీప్లేస్ చేయొచ్చు? అంటే సూటబుల్, ఈ క్యారెక్టర్కి సూటబుల్, రోషన్ లాగా.
అసలు నేను అది కూడా ఆలోచించలేదా? మీరు అడిగిన ఇందాక అడిగింది ఏంటంటే నా పక్కన ఇంకెవరైతే బాగుంటుందని నీకు ఎప్పుడన్నా అనిపించిందా వేరే వాళ్ళు? నువ్వు కాదు. ఓ నేను కాకుండా వేరే అమ్మాయి అంటున్నారా? అది అసలు అర్థం కాలేదు. ఓకే సారీ. అండి ఓకే పర్లేదు. ఏమో నాకు అసలు ఆ తోటి రాలేదు ఈ తోటి రాలేదండి. రెండు రాలేదు, అసలు ఆలోచించలేదు. ఓకేలేండి. పోనీ నెక్స్ట్ మూవీ ఓకే అయితే మీ పక్కన పలానా హీరోయిన్తో వర్క్ చేయాలని ఉంది. ఓకే అయిపోయింది. ఆవిడ 2 చేస్తుంది, నేను 2 చేస్తున్నాను. ఏంటండి? అంటే ఓకే అయిపోయి నెక్స్ట్ హీరోయిన్స్ అందరూ మారిపోతారు కదా. సో ఆల్రెడీ ఇప్పుడు నేను చేసే 2 సినిమాలో హీరోలు మారిపోయారు. అంటే నేను చెప్పేది ఏంటంటే రోషన్ని రీప్లేస్ చేసే హీరో. ఇప్పుడు అంటే మీకు ర్యాప్ ఉంటుంది, మంచి కనెక్టివిటీ ఉంటుంది. ఎందుకంటే మీకు అదే ఎలా అవుతుందండి. ఇప్పుడు నేను వేరే సినిమా చేసిన వాళ్ళందరూ నాకు న్యూయే కదా. సో తన్ని రీప్లేస్ చేసే అంటే హీరో నాకు తెలుసు ఇప్పుడు. ఓకే, అంటే మీరు చెప్పే వేలో కరెక్టే. అంటే తనతో ఉన్న కంఫర్ట్ కానీ అంటే మీకు ఆ ఫీల్ వచ్చేలాగా నో ఐడియా ఆఫ్ ద అంటే హెవీగా ఏం మార్చేయలేదండి. జస్ట్ చిన్న చిన్నవి ఉంటాయి చూడండి, అవి మార్చేవాళ్ళు. అట్ ద సేమ్ టైం ఏదైనా డైలాగ్స్లో ఏదన్నా బాగా క్రాక్ అవ్వట్లేదు ఏదన్నా అన్నప్పుడు కూడా సడన్గా అలా ఇన్పుట్స్ అందరి 24 క్రాఫ్ట్లు పనిచేస్తేనే ఒక సినిమా అన్నట్లు అలా అప్పుడు ఆ బ్రెయిన్స్ అన్ని పనిచేస్తేనే ఒక మంచి సీక్వెన్స్కి కూడా హెల్ప్ అవుతుంది కదండి. సో అలా జరిగింది. ఎస్. సో సాయి కుమార్ గారు మీ ఫాదర్ క్యారెక్టర్ చేశారు ఈ సినిమాలో. కోర్ట్ సినిమాలో ఆయన ఒక అడ్వకేట్గా వర్క్ చేశారు. సో ఆ సినిమాలో ఆయనతో వర్క్ చేసిన స్క్రీన్ షేరింగ్ తక్కువ నిండొచ్చు మేబీ. ఈ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ అంటే త్రూఅవుట్ మీతో వర్క్ చేసిన ఆయనతో మీరు వర్క్ చేసి ఉంటారు. ఎలా అనిపించింది సాయి కుమార్ గారి వర్క్ చేయటం? ఆయన ఎక్స్పీరియన్స్ వల్ల మీరు తెలుసుకుంది ఏంటి, ఏదన్నా నేర్చుకున్న విషయాలు కానీ? చాలా ఫ్రెండ్లీ అండి ఆయన. చాలా అంటే నేను మామూలుగా ఆయన నార్మల్గా చూసి అంటే ఆయన పెద్ద యాక్టర్ అని అనుకుంటాం. బట్ దగ్గరికి వెళ్ళిన వెంటనే అసలు చాలా కంఫర్ట్, అమ్మ అని అంటూ ఉంటారు. సో వెరీ కంఫర్టబుల్ అండి ఆయన. చాలా మంచిగా ఉన్నారు మాతో, ఎస్పెషల్లీ మా ఇద్దరితో. అండ్ వాళ్ళ కూతురు అని తెలిసిగానే నాకు తెలిసిన వెంటనే ఇట్స్ నైస్. సో బాగా అనిపించింది. అండ్ మళ్ళీ రేపు పొద్దున్న మా చాలా సార్లు మా ఇంటి పక్కనే కూరగాయల షాప్ ఉంటా ఉంటుంది, అక్కడే కనిపిస్తూ ఉంటారు ఆయన. అవునా? యూనో అంటే ఆయన ఉన్నారంటే నాకైతే ఒక ధైర్యం అండి. అదే గట్టిగా చెప్పగలుగుతాను. ఏ సినిమా చేసినా విజయ్ బుల్గన్ అనే పేరు కనిపించిందంటే నాకు చాలా ధైర్యం. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఫస్ట్ టైం బ్యాండ్ మేళం అనే సినిమాకి వెరీ డిఫరెంట్ జానర్ అన్న ట్రై చేశారు. అంటే యూనో సాంగ్స్ అంటే ప్రాపర్ బ్రేకప్ సాంగ్స్ ఆయన ఎప్పుడు చేసే జానర్ కాకుండా దీనికి కొంచెం డిఫరెంట్ గా చేశారు. అందరూ మెలోడీ చాలా ఇంకా కొట్టేశాడు అన్న గట్టిగా. అవును. సో అన్న ఇప్పుడు బ్యాండ్ మేళంలో కొట్టిన ప్రతి సాంగ్ మిమ్మల్ని డెఫినెట్ గా ఎక్సైట్ చేస్తుంది. ఆయన ఇంకోలా పరిచయం చేయబోతున్నారు ఖచ్చితంగా. నాట్ ఓన్లీ ఇప్పుడు సేమ్ యాదగిరి క్యారెక్టర్ లాగా ఎలా అయితే చదువు ఉంటేనే కాదు టాలెంట్తో కూడా పైకి రావచ్చు అని ఎలా అయితే ప్రూవ్ చేస్తాడో, విజయన్న కూడా నాట్ ఓన్లీ మెలోడీ చాలా ఉంది లోపల అన్నట్లు బయటికి తీస్తున్నాడు. ఇంకా తీయాల్సిన చాలా ఉంది. అసలు దీని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారండి. క్లైమాక్స్ కానీ మధ్యలో సిచ్యువేషన్స్ కానీ అదిరిపోద్ది. సో తమిళ సినిమా గురించి చెప్పారు ఏంటి? తమిళ్లో సినిమాలు చేస్తున్నారు, ఎంట్రీ ఇచ్చారు, ఆల్రెడీ రిలీజ్ అయ్యామన్నా రిలీజ్ అవ్వబోతాయి, రిలీజ్కి రెడీ అవుతున్నాయి. రెడీ అవుతాయి. ఓకే రైట్. ఎన్ని సినిమాలు ఉన్నాయి తమిళ్లో? 2 సినిమాలు. సో ఇక్కడ ఆల్రెడీ తెలుగులో 2వది అయిపోయింది, అక్కడ 2 సినిమాలు. నైస్. సో రోషన్ నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏంటి? 2 సినిమాలు చేస్తున్నాను ఇప్పుడు. పోటాపోటీగా ఉన్నది. ఓకే 2 సినిమాలు చేస్తున్నాను. సో ఏంటి మన తెలుగులోనేనా, పాన్ ఇండియా రేంజా లేదంటే ఇంకేమైనా అదర్ లాంగ్వేజ్లో కూడా ప్లాన్? లేదు అంటే అన్ని లాంగ్వేజెస్ నుండి కథలు వచ్చాయి కానీ 2 కథలు నేను తెలుగులోనే చేస్తున్నాను. ఓకే, 2 తెలుగు సినిమాలే. రైట్. సో కోర్టు సినిమా ద్వారా నేను ఒక లవర్ బాయ్గా పరిచయం చేసింది. కోర్టు సినిమా అంటే ఒక టీనేజ్ అబ్బాయి, జనరల్గా మనకే తెలియకుండా ప్రేమలో పడతాం, తెలిసి తెలియని వయసులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అదంతా కోర్టు సినిమా. సో బ్యాండ్ మేళం సినిమా నిన్ను ఎలా పరిచయం చేయబోతుంది? డెఫినెట్లీ చాలా కొత్తగా పరిచయం చేయబోతుంది, చాలా కొత్తగా పరిచయం చేయబోతుంది. అది నేను చెప్పడం కంటే March 26th థియేటర్స్లో చూస్తే ఇంకా బెస్ట్. ఓకే, ఇందులో మాస్ ఎలివేషన్స్ ఏమైనా ఉండబోతున్నాయా నీకు?
మాస్ ఎలివేషన్స్ వాడు ఉండడమే మాస్. వాడు అంటే అదొక పెక్యులర్ క్యారెక్టర్ అండి. అంటే వాడు వాకింగ్ కానీ, వాడికి ఈగో వచ్చినప్పుడు వాడికి డ్రైవింగ్ చేయడం కానీ, వాడు వెరీ డిఫరెంట్. ఆ ఎక్సెల్ మీద డిఫరెంట్గా డ్రైవ్ చేస్తాడు, కాలు మీద కాలేసుకొని. ఓకే. ప్రేమిస్తే సినిమాలో హీరో అది సైడ్కి, అది 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 యాక్చువల్లీ ప్రేమలో అంటే అది బేసిక్గా అది క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయినప్పుడు వచ్చే చిన్న చిన్న గెస్టర్స్ అండి అవి. ఓకే ఓకే. సో దీంట్లో కూడా నేను అలాగే నాకు ఈగో వచ్చి, లేదా నాకు కోపం వచ్చి, లేకపోతే నాకు చాలా బలుపు, ఆ ఫీలింగ్ చూపించుకోవడానికి, ఆ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటాయి ఉంటుంది దీంట్లో. చాలా చాలా బాగుంటుంది అది చూడడం. ఓకే, రైట్. సో ఫ్యూచర్లో నువ్వు ఇంకా సినిమాలు చేస్తూ ముందుకెళ్తే, సో ఒక ఏజ్ వరకు లవ్ స్టోరీస్ ఇవన్నీ నడుస్తాయి. సో నువ్వు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పలానా హీరోలాగా ఆ టైప్ ఆఫ్ ఒక ఇమేజ్ నేను సొంతం చేసుకోవాలంటే ఏ హీరోని మీరు రిప్రజెంట్ చేస్తారు? నాని అన్న. నాని, న్యాచురల్ స్టార్ నాని. రైట్. సో ఎందుకని నాని గారు అంటే అంత మీకు స్పెషల్? ఏమండి అంటే అన్నయ్యని కోర్టుకు ముందు అంతా ఫుల్గా అతను అన్నయ్య వర్క్ని, అన్నయ్య కథని చాలా అడ్మైర్ చేశాను. బట్ ఎప్పుడైతే నేను ఆ కాంపౌండ్ లోకి వెళ్ళానో, యూనో అంటే అన్నయ్య రోల్ మోడల్ అయిపోయారండి. అంటే చాలా చాలా నేర్చుకున్నాను నేను. సో అందుకే అండి నాని గారిని అందరూ ఇష్టపడతారు. అంటే న్యాచురల్గా ఈ హీరో ఫ్యాన్స్, ఆ హీరో ఫ్యాన్స్ అని కాకుండా, ఆడియన్స్ అని కాదు, ఇండస్ట్రీలో వాళ్ళని కాదు, బేసిక్గా ఆయన ఏంటంటే మూవీలో అండ్ ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ ఆయన వే ఆఫ్ లైఫ్ స్టైల్ కానీ, మాట తీరు కానీ చాలా సౌమ్యంగా అనిపిస్తాయి. సో కాబట్టి అందరికీ నచ్చుతారు. సో మీరు అంటే రేపొద్దున ఒక మాస్ హీరోలాగా ఎలివేట్ అవ్వాలని, లేదంటే ఏదన్నా ఉంటుంది కదా, ఒక మాస్ హీరోకి ఉండే ఫాలోయింగ్ వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కానీ, చిరంజీవి గారికి కానీ ఇలా. సో అలాంటి మాస్ ఇమేజ్ కోసం ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా ఫ్యూచర్లో? దేవుడి దయ. దూరం ఏం ఆలోచించలేదు, ఉన్నది చేసుకుంటూ పోవటమే. దేవుడి దయ. ఓకే, రైట్. సో ఇద్దరికి క్వశ్చను ఇప్పుడు. సో అక్కడక్కడ యూట్యూబ్లో థంబ్నెయిల్స్ ఏదో మీ లవ్ స్టోరీ గురించి అడుగుతున్నట్టు, మీరు ఏదో మీ లవ్ స్టోరీ గురించి మాట్లాడుతున్నట్టు అక్కడక్కడ చూస్తున్నాం, మీరు కూడా చూసే ఉంటారు. వాట్ అబౌట్ దట్ థంబ్నెయిల్స్? అంటే మీరేం చెప్తారు? మేము ఏం చెప్పాలి, ఎడిట్ చేసే వాళ్ళని అడగాలి మీరు. మమ్మల్ని అడిగితే మాకే. ఓకే, అంటే మీరేమనుకుంటున్నారు అనేది నేను చెప్పేసాను ఆల్రెడీ. వీఆర్ జస్ట్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అని చెప్పి ఫ్రెండ్స్ అని చెప్పడానికి. మీరు తమ్ముళ్ళు చూస్తున్నారు కానీ లోపల వీడియో చూడట్లేదు. ఓకే, అంటే నేను వీడియో చూసే ఏం లేదు, నేను తమ్నేల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. తమ్నేల్ అలా పెట్టడం గురించి. ఎందుకంటే వీడియోలో ఏమైనా ఉంటే డైరెక్ట్గా మిమ్మల్ని అడిగేవాళ్ళు. రైట్. ఎనీవే, సో మంచి టైటిల్తో వస్తున్నారు. సాంగ్స్ ఆల్రెడీ జనాల్లో దూసుకెళ్తున్నాయి. మీది ఆల్రెడీ హిట్ పేరు. మీ పేరు అనగానే ఆటోమేటిక్గా అందరు థియేటర్స్కి వస్తారు కంపల్సరీ. సో సినిమాకి వెళ్ళిన తర్వాత ఈ సినిమా వెనక కోన వెంకట్ ఉన్నారు కాబట్టి, కోన వెంకట్ గారు అంటే అంత ఈజీగా కథ తీసుకోరు. సో March 26 థియేటర్స్లో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి మార్కులు కొట్టేసి మరో హిట్ మీ ఖాతాలో ఉండాలని, మీ లైఫ్ని ఇలాగే కేర్గా మీరు ముందుకు తీసుకెళ్ళాలని మిమ్మల్ని ఎంతో ఇష్టపడే వ్యక్తిగా నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ, విష్ ఆల్ ది బెస్ట్. సో చూసారు కదా, ఇది వాళ్ళ సెలబ్రిటీ టాక్స్. March 26 బ్యాండ్ మేళం థియేటర్స్లో రాబోతుంది. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. వన్ మోర్ మిమ్మల్ని వీళ్ళు అలరించడానికి రెడీ అయిపోయారు.